వైసీపీని బలహీనపరచడం ప్రధాన ఎజెండా. అదే టైంగా జనసేన పటిష్టం అవటం, ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జనసేనని పటిష్టపరుచుకుంటూ ఏదైతే జనసేన అధినాయకత్వానికి ఒక ఐడియాలజీ ఉంది పార్టీ మీద. అంటే రొటీన్గా ఉండే పరిస్థితుల్లో అయితే ఓపెన్గా ఎవరు వచ్చినా కండువా వేసేసి 100 మంది 1000 మందిని కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అన్కండిషనల్ గా రావాలి చేర్చుకునే పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన. ఎన్నికల ముందుగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ వైఖరితోటే ముందుకు పోయింది. ఏదంటే అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడిన ముఖ్యమైన నేతలతోటి వారు చెప్పింది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సందర్భం, ఆల్రెడీ మిత్రపక్షంగా కూటమిగా 3 పార్టీలు కలిసి ఉన్నాం, కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. శాసనసభ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ హామీలు ఇచ్చిన వాటికే చేయలేని పరిస్థితి, అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న జనసేన వైసీపీలో ఉన్న ముఖ్య నాయకత్వానికి రెడ్ కార్పెట్ అనలేము, ఆహ్వానించడమే కాక పార్టీలో కలుపుకొని తన నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. దీని మీద ఎక్కువగా రాజకీయ పరిస్థితులు దృష్టి సారించారు. ఎందుకంటే గతంలో వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశంలో ఉన్న ముఖ్య నాయకత్వాన్ని దాంట్లో చేర్చుకుంది. ఎందుకంటే వైసీపీ యాక్చువల్గా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. వైసీపీగా పార్టీ ఏం లేదు, వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ క్యాడర్ తో పాటుగా బయట అడ్జస్ట్మెంట్ లేని నాయకత్వం, శాసనసభ్యులుగా ఉండి సీట్లు రాని నాయకత్వం, లేదా ఇక్కడైతే బాగుంటది వైసీపీలో అనే నాయకత్వం అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పయనించింది. తర్వాత వాళ్ళు గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. తక్కువ కాలంలోనే వైసీపీ అనేది రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా 5 ఏళ్ళు దిగ్విజయంగా ముందుకు కొనసాగింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వైసీపీని కూటమి నాయకత్వం నా అభిప్రాయం అయితే ఒక నిర్ణయం తీసుకున్నాకనే జనసేన ద్వారాలు తెరిచారు అనేది నా భావన. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్గా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, మీకున్న సీనియారిటీ ప్రకారం ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు జనసేనకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనం వైసీపీ నాయకత్వం చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే అంతకుముందు గెలిచిన స్థానాలన్నీ 151 స్థానాల దాకా వైసీపీ గెలిచింది. అవును. అయితే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఈ మధ్య రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు ముఖ్యమైన మోపిదేవి వెంకటరమణ గారు చాలా సన్నిహితమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వారి కోసం అప్పుడు వారితో కలిసి జైలు జీవితం కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మంత్రులుగా ఉండి బయటకు వచ్చిన ముఖ్యమైన నాయకత్వం ఉంది. ఆ రోజు మంత్రులుగా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చిన నాయకత్వం. ఆ కోహలో ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది దాంట్లో నుంచి. అవును. అదే విధంగా ఆర్ కృష్ణయ్య గారు చాలా బలమైన నాయకుడు. జాతీయ స్థాయిలో బీసీ సంఘ నేతగా ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. వారు రాజ్యసభ సభ్యులుగా ఉండి రాజీనామా చేశారు. అవును. అయితే ఎన్నికల సందర్భంలో బీసీ వర్గాల కోసం, బీసీ వర్గాల ఓటు కోసం, వైసీపీ కోసం వారు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకత్వం అంతా చాలా ఉంది. అయితే అందరినీ తీసుకుంటుందా జనసేన అనేది మనం అనుకోలేం. అందరినీ తీసుకుని అడ్జస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని స్థానాల్లో జనసేన కూడా శాసనసభ స్థానాలు గెలిచి ఉంది, పోటీ చేసిన ప్రతి చోట ఎంపీ స్థానాలు గెలిచి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అంశం, కూటమిగా ఉన్న 3 పార్టీలలో నీకు ప్రభుత్వ పదవులు పొందే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ నుంచి ఒక రేషియో వీళ్ళు అనుకుంటా ఉన్నారు. మన 20 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. 20లో 3 జనసేనకి ఇచ్చారు. దాంట్లో 2 కాపుకి ఇచ్చారు, 1 చౌదరికి ఇచ్చారు, 1 బీజేపీకి ఇచ్చారు. 20 కార్పొరేషన్లు ఇస్తే మొత్తంగా 4 బీజేపీ ప్లస్ జనసేనకి ఇచ్చారు. ఈ విధమైన పదవుల్లో కూడా ఈ చేరికల్లో ఉండే సీనియర్ నాయకత్వానికి న్యాయం జరుగుతుంది అనేది ఒక భావన. అయితే జనసేన ఆలోచన ఏంటంటే
ఆ విధమైన పదవుల్లో కూడా కొత్త చేరికలు ఉండేది కాకుండా పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా వెన్నంటుండి పనిచేసే ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం కాదు కార్యకర్తలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా భిన్నంగా ఉంటది. అంటే ఓ పెద్ద నాయకుడు కాబట్టి పెద్ద పదవి ఇస్తారని మనం అనుకోలేం. సడన్ గా హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ అనేది, హరిప్రసాద్ గారు ఏ రోజు తాను రాజకీయాల్లో ఉండాలి లేకపోతే ఎమ్మెల్యే ఉండాలి ఎంపీ అవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకోడు. ఆయన ఎప్పుడన్నా మీరు కలిసినా మామూలుగా ఏమన్నా పని అడిగినా లేకపోతే ఇంకోటి అడిగినా పైనుంచి అధినాయకత్వం చెప్పిన పని ఆ సూచనలు ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ పార్టీ నాయకత్వం ఆయనకంటూ ఒక ఆలోచన ఒక విధానం అనేది ఉండదు. పార్టీ చెప్పిన పనే చేస్తాడు ఆయన. మరి అటువంటిది హరిప్రసాద్ గారు సడన్ గా ఎమ్మెల్సీ అయ్యారు, మరి అంతే కదా అంటే ఆయన కార్యకర్తగా నేను అనట్లేదు. ఎందుకంటే సుదీర్ఘమైన జర్నలిస్టు, ఆయన ఆలోచన విధానం, ఆయన పనిచేసే విధానం చాలా భిన్నంగా, చాలా స్మూత్ గా, వివాద రహితుడిగా ఆయన కార్యక్రమాలు చేస్తా ఉంటాడు పార్టీ ఆఫీసులో. మరి ఆయన సడన్ గా ఎమ్మెల్సీ అయ్యాడు కదా కూటమిలో. నీకు చాలా పోటీ ఉంది కదా, చాలా పోటీ ఉంది. చాలా యాక్చువల్ గా అసలు ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్సీలు 2 ఫిల్పులు చేస్తారంటే వంగవీటి రాధా గారికి ఇస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయన మంత్రి అవుతాడు. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆయన పోటీ చేయలేదు, పార్టీ కూటమి గెలుపు కోసం రాష్ట్రం అంతా తిరిగారు అనే ఒక చర్చ ప్రధానంగా జరిగింది రాష్ట్రంలో. మన 2 రాష్ట్రాల్లో కూడా నీకు మంత్రి పదవి, కేబినెట్ విస్తరణ ఉందంటే దాంట్లో వంగవీటి రాధా గారు ఉంటారు కాపుకోటలో. రెండోది అప్పుడు జరగలేదు, ఎందుకంటే వారు ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా ఏంటంటే ఆయనకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ అయినా కార్యాచరణ అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, నేను పార్టీ కోసం పనిచేస్తా అని చెప్తారు రాధా గారు. అదే సిస్టమ్ లో ఎమ్మెల్సీలు 2 ఇస్తున్నారు అనగానే ఒకటి రాయలసీమకి వెళ్ళినా, ఒకటి బలిజలకు వెళ్ళినా, ఒకటి టీడీపీ కోటాలో వంగవీటి రాధా గారికి ఇచ్చి ఆయన మంత్రిని చేస్తారనేది ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నీకు జనసేనలో టీడీపీలో రామచంద్రయ్య గారికి ఇచ్చారు, రామచంద్రయ్య గారు అక్కడ రిజైన్ చేసి వచ్చారు, ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఇక్కడ హరిప్రసాద్ గారికి ఇచ్చారు. అదే విధంగా జనసేనలో వాళ్ళు ఇప్పుడు చేరారు కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి ఇప్పుడు ఎమ్మటే కార్పొరేషన్ లో ఇంకోటో ప్రిఫర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. వారి ఎమ్మటే ఈ 10 సంవత్సరాలు ఎవరైతే పార్టీ కోసం 24 గంటలు పనిచేస్తూ ఆయన ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్తూ పార్టీని ఉన్నారో వారిని కంపల్సరీ జనసేన నాయకత్వం అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదరించి వారికి పట్టం కడతారు తప్పనిసరిగా. ఈ చేరికల్లో కూడా పార్టీని బూత్ స్థాయి నుంచి ఏ విధంగా డెవలప్ చేయాలి, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి ఎవరైతే చేరికలు జరుగుతూ ఉన్నాయో ఆ చేరిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన అంశం కానీ ఇతర అంశాలు కానీ ఒకటి, అదేవిధంగా పిఠాపురం దాన్ని రోల్ మోడల్గా జనాలకు చూపించాలనే, కాన్స్టిట్యూన్సీ చూపించాలనే దాంట్లో అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం, ఎన్ఆర్ఐల సహకారం, వివిధ రకాల ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అంశాలు, ఇప్పుడు అపోలో సంబంధించి ఇప్పటికే అక్కడ విజిట్ చేయటం జరిగింది, వాళ్ళు అక్కడ హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రకటనలు చూసాం. ఈ విధమైన వెల్ఫేర్కి సంబంధించిన అంశంలో ఆయన కొంత ఆలోచిస్తారు, ముందుకు పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 100కి 100% 3 పార్టీల మధ్య భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నాయకుడు మధ్య భేదాభిప్రాయాలు పరిధి దాటితే తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకుంటాయి 2 పార్టీలు. ఇప్పుడు జనసేనలో పార్టీ అధిష్టానాన్ని వివేదించి ముందుకెళ్లి ఒక ప్రకటనలు ఇప్పుడు ఆ ప్రకటన చేశారు. తెలుగుదేశం నాయకుడిగా ఉన్న శాసనసభ్యుడు ప్రకటన చేశారు, కానీ అదే జనసేనలో ఉన్న పార్టీ నాయకుడు ఎవరన్నా ప్రకటన చేసి ఉంటే పార్టీకి ఇబ్బంది పెట్టేంట రెండో రోజు నుంచి ఆయన పార్టీలో ప్రాధాన్యం ఉండదు. ముందుగా ఇండికేషన్ ఇస్తారు, తప్పనిసరిగా ఫోన్ లో పిలిచి చెప్తారు, ఇది నాయకత్వం యొక్క నిర్ణయం, దీని మీద మీరు విభేదించకూడదు, విభేదిస్తే మీ పని మీరు చూసుకోండి అనే పరిస్థితి విన్నాం మనం. అంటే పలానా మనుషులకి చెప్పారని మనం ఓపెన్ గా చెప్పుకోలేం, కానీ తెలుగుదేశంలో ఏ విధంగా ఉంటది, బీజేపీలో ఏ విధంగా ఉంటది, జనసేనలో ఏ విధంగా ఉంటది, వైసీపీలో ఏ విధంగా ఉంటది అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా ఆ విధమైన ఇండికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా బాలినేని విభేదించిన ఆ నాయకత్వం కూడా తప్పనిసరిగా తెలుగుదేశం అధిష్టానం సూచనల మేరకే ముందుకు పోతారు. ఎందుకంటే వారు కూడా సుదీర్ఘమైన నాయకత్వం, పార్టీకి
క్రమశిక్షణకు లోబడి పనిచేసే పటిష్టమైన నాయకుడు ఆయన. అవును అవును. అంటే ఆయన మనసుకు బాధ కలిగిన ఎవరి మీద అయితే తాను ఇప్పటిదాకా ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేసి కార్యకర్తల మీద కేసులు పెట్టారనుకున్న అనే పరిస్థితి ఉందో, పార్టీ మీద కేసులు పెట్టినా, పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టినా అప్పుడు ఆయన వైసీపీ, ఇప్పుడు జనసేన. మీరు వేదికలు తప్పనిసరిగా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, అభివృద్ధిలో కార్యక్రమాల్లో పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరిగా మీరు కూటమిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే 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 జనార్దన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ దిస్. థ్యాంక్ యూ వాలి గారు, ధన్యవాదాలు మీకు, స్నేహ టీవీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది అండి సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు ప్రస్తుత తాజా ఏపీ రాజకీయాల గురించి, అదేవిధంగా చేరికల గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.